Genesis chapter 45. Verse 24. 24వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పాను. మరలా చదువుదాము. 24వ వచనము, జెనసిస్ చాప్టర్ 45 వర్స్ 24. అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు మార్గమందు కలహపడకూడని వారితో చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగలవాడ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గతించిన వారమంతా మీరు మమ్మల్ని భద్రపరిచిన విధానానికే వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. మీ కుమారుని రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాం దేవా. నాయనా, మీరే మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం. మా సొంత తలంపులు, మా ఇష్టాలు కాదుగా నాయన, మీ యొక్క వాక్యంలో ఉన్నటువంటి సంగతులను మేము ధ్యానిస్తుండగా తండ్రి మీరే మహిమ పొందుమని వేడుకొంచున్నాం. ఆయన మాకు వినగల చెవులను, గ్రహింపగల హృదయాన్ని దయచేయమని వేడుకొంచున్నాను. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ కేవలం మీకే మహిమను ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో యోసేపు తన అన్నలకు, కొంతమంది హిందీ ఉన్నారు, సో ఓకే, యోసేపు తన అన్నలను సాగనంపుతూ ఐగుప్తు దేశంలో ఉన్నాడు. మనందరికీ ఈ స్టోరీ ఆల్రెడీ తెలుసు. యోసేపు ఐగుప్తు దేశంలో యోసేపు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి పొజిషన్లో ఉన్నాడు, ఫరో రాజు కింద. అయితే ఆ తర్వాత మనందరికీ స్టోరీ తెలిసినట్లుగా ఆ దేశంలో అన్నలు ఉన్నటువంటి ఐగుప్తు దేశంలోనూ మరియు తండ్రి అయినటువంటి యాకోబు అన్నలు ఉన్నటువంటి ప్రాంతంలో కరువు రావడం జరుగుతుంది. కరువు వచ్చిన కారణంగా అది ముందుగానే దేవుడు దర్శనంలో యోసేపుకు చూపించడం, ఆ దర్శనం ప్రకారంగా ఆయన ఒక ప్రణాళికతో 7 సంవత్సరాల కరువు రాబోతున్నది కనుక ఎట్లా ఈ సామ్రాజ్యాన్ని అందరికీ ఆహారం అందించాలనేటువంటి ఒక ప్రణాళికతో యోసేపు ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉన్నాడు. ఆహారాన్ని 7 సంవత్సరాలకు కావాల్సిన ఆహారాన్ని అంతా సమకూర్చుకొని ఉన్నాడు. అయితే ఆహారము ఐగుప్తు దేశంలో లభ్యమవుతుంది అని తెలిసినటువంటి యాకోబు తన కుమారులను మీరు ఆహారం తీసుకొని రండని పంపడం మనందరికీ తెలుసు. అయితే మొదటిసారి వెళ్తారు. వెళ్ళిన తర్వాత యోసేపు వారిని గుర్తించినా కానీ వారికి విషయం చెప్పడు. కానీ మరలా రెండవసారి ఏం చేస్తాడంటే యోసేపు తన అన్నలకు విషయాన్ని చెప్తాడు. నేనే మీ తమ్ముణ్ణి, మీరు అమ్మినటువంటి యోసేపును నేనే అని చెప్పడం జరుగుతుంది. అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే ఆ విషయాలు మళ్ళా చూద్దాం మనము. యోసేపు తన అన్నలకు మీరు మా నాన్నని తీసుకురండి, మీ నాన్నని తీసుకొని రండి అని చెప్పి వాళ్ళకు వెళ్ళడానికి మార్గంలో కావలసిన ఆహార పదార్థాలు, వారికి వస్త్రాలు అన్నీ ఇచ్చి సాగనంపుతూ అంటున్నటువంటి మాట ఏమంటున్నాడు? 24వ వచనంలో, మార్గమందు కలహపడకూడని వారితో చెప్పెను. డోంట్ క్వారల్ ఆన్ ద వే అంటాడు ఇంగ్లీష్లో. అక్కడ ఉన్నటువంటి మాట డోంట్ క్వారల్ ఆన్ ద వే. మార్గంలో మీరు కలహపడొద్దు. ఇది యోసేపు ఎందుకన్నాడు ఈ మాట అని కనుక మనం ఒకసారి ఆలోచిస్తే, యోసేపుకు అన్నల క్యారెక్టర్ తెలుసు, అన్నలు ఎట్లాంటి వాళ్ళో తెలుసు. తను చిన్నగా ఉన్నప్పుడే అందరికంటే చిన్నవాడు. ఆయన తర్వాత ఇంకొక మన తెలుసు కదా, ఎవరికి పుట్టాడు? రాహేలుకు పుట్టినటువంటి కుమారులలో
11వ వాడు యోసేపు తర్వాత చిన్నవాడు బెన్యామీను పుడతాడు. అయితే అన్నలతో అంటున్నటువంటి ఈ మాటని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. వయసులో చాలా పెద్దవారు, కానీ వాళ్ళతో మీరు మార్గమందు కలహపడొద్దు అంటున్నాడు. అనడానికి కారణాలను కొన్ని చూద్దాం. మొదటి కారణం ఏంటంటే, గతమును గురించినటువంటి జ్ఞాపకాలు తెచ్చుకొని మీరు ఒకరిని ఒకరు నిందించుకోవద్దు. గతంలో ఏం జరిగింది? తమ్ముడిని అమ్మేశారు, అన్నలే అమ్మేశారు కాబట్టి ఇప్పుడు మీకు అది గుర్తొస్తుంది. నేను చాలా హై పొజిషన్లో ఉన్నాను, ప్రధానమంత్రి పొజిషన్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు మీరు వెళ్తుంటే ఏమని వాదించుకుంటారు ఒకరినొకరు? నీ బట్టే వాడిని అమ్మేశాము. ఒకరి మీద అంటాడు, లేదు నువ్వే అన్నావు వాడిని చంపేద్దామని చెప్పి. ఆ 1-2 మాటలు చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి 37వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయము 21వ వచనం. ఏముంది చదవండి. రూబేన్ ఏమంటున్నాడు? ఫస్ట్ ఎవరన్నారో రాయబడలేదు. అన్నల్లో వీడు వస్తున్నాడు, వీడు అంతకుముందు యోసేపు కలగంటాడు. ఆ కలలో దాని భావంలో వీళ్ళందరూ 11 మంది యోసేపుకు సాష్టాంగ పడడం ఉంటుంది. ఆ తర్వాత 2వ కలలో సూర్యచంద్రులు మరియు ఈ 11 మంది అంటే మొత్తం తల్లిదండ్రులు వీళ్ళు కూడా కలిసి యోసేపుకు సాష్టాంగ పడడం ఆ కలలో చూస్తాం. దాన్ని బట్టి వీరికి అసూయ ఏర్పడుతుంది, వారు యోసేపు మీద అసూయ ఏర్పడి ఒకరోజు ఏం చేస్తాడు? తండ్రి నువ్వు వెళ్ళి అన్నలు ఎట్లా ఉన్నారో చూసిరమ్మని చెప్పి యోసేపును పంపుతాడు. యోసేపు తిరుగుతూ వారున్న ప్రదేశానికి చేరుకుంటున్న సమయంలో వాళ్ళు చూసి, అరే వీడు వస్తున్నాడు కలలుగానేటువంటి వాడు, వీని చంపేద్దామని ఎవరో ఒకరు అన్నారు. అన్నప్పుడు పెద్దవాడైనటువంటి రూబేన్ ఏమంటున్నాడు? లేదు వాడిని చంపొద్దు. ఏమన్నాడు ఒకసారి చూడండి మళ్ళా. 21 37వ అధ్యాయము 37 చాప్టర్ వర్స్ 21. రూబేన్ ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతని విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతనికి అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతని విడిపింపదలచి ఏం చెప్పాడు? రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీయూ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను. సో మొత్తానికి ఏదో విధంగా కాపాడదాం అనుకొని రూబేన్ ఏం చేశాడు? వాడిని చంపొద్దు, రక్తం చిందించొద్దు, మీరు వాడిని గుంటలో వేసేయండి అన్నాడు. రూబేన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు గుంటలో పడితే నేను తర్వాత వాడిని దిద్దాము అని అనుకున్నాడు వాస్తవంగా. కానీ మనకు రూబేన్ ఎక్కడికి వెళ్ళాడో తెలీదు స్టోరీలో. రూబేను ఉండనటువంటి సమయంలో నెక్స్ట్ ఏం జరుగుతుంది? 37వ అధ్యాయం 25, 26 చూద్దాం. 25 అదే అధ్యాయము 25th 26th వర్స్. వారు భోజనం చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తులకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకము బోలమును మోయిచున్న ఒంటెలతో ఇస్మాయిలైన మార్గస్తులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా ఏమంటున్నాడు? మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టుట వలన ఏమి ప్రయోజనము? కాబట్టి ఏమనుకున్నాడు? ఇష్మాయిలకు వాడిని అమ్మేద్దామన్నాడు. యూదా ఇచ్చినటువంటి ఐడియా. సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఇచ్చుకున్నారు యాక్చువల్గా. ఇప్పుడు మార్గంలో వెళ్తారు. మళ్ళీ వెనక్కి వస్తున్నాను స్టోరీకి. యోసేపుకు ఈ విషయాలన్నీ తెలుసు. నేను ఇక్కడికి రావడానికి కారణం ఎవరు మీలో అనే విషయంలో మీ మధ్యలో తగులాట వస్తుంది. అందుకే అంటున్నాడు, మీరు మార్గమందు కలహ పడకుడి. మీరు వెళ్తున్నప్పుడు రకరకాల ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ఈ ఆర్గ్యుమెంట్స్లో మీరు కలహం పడ్డారనుకోండి, యాకోబును తిరిగి తీసుకురాలేరు, మీరు కూడా తిరిగి రాలేరు. ఐగుప్తు నేను ఒక అధికారంలో ఉన్నాను, పొజిషన్లో ఉన్నాను, దేవుడే నన్ను ఈ పొజిషన్లో పెట్టాడు. మీరు ఆ యొక్క ఐగుప్తు సంపదను లేకపోతే అందులో ఉన్నటువంటి దాన్ని అనుభవించాలి అని అంటే మీరు మార్గంలో
కలహపడొద్దు అని యోసేపు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము నేను ఇక్కడ 2-3 మొదటి విషయం ఏంటంటే యోసేపును అన్నలు అమ్మడానికి కారణం ఏంటంటే అసూయ, జలసి, కేవలం జలసి. ఈ అసూయ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఒక వచనం చూద్దాం, పరమగీతం 8వ అధ్యాయము 6వ వచనం. అసూయ అనేది మనకు ఉంటే ఎంత ప్రమాదమో పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనం ఒక మాట చదవండి. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనటువంటిది. మనం అసూయ కలిగి ఉంటే అది ఎంత కఠోరమైందంటే ఆ అసూయ వల్ల మనము ఆ వ్యక్తిని పాతాళమునకు చేర్చేటువంటి ప్రమాదం ఉంది. మన యొక్క అసూయ వల్ల ఆ వ్యక్తిని మనము చంపే ఆస్కారం ఉంది. చాలా మర్డర్లు ఎందుకు జరుగుతాయంటే అసూయ వల్లే జరుగుతాయి. మీకు తెలుసో తెలీదో చాలా ప్రాణప్రదంగా ఉన్నటువంటి స్నేహితులే ఒక్కొక్కసారి మర్డర్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఒకే రీజన్ ఏంటంటే అసూయ. ఏదో చిన్న విషయంలో తేడా వస్తుంది, అసూయ ఎక్కువైపోతుంది. దాన్ని ఆలోచించి అంతకుముందు ఎంతో ప్రేమగా ఉన్నటువంటి వారు సడన్గా ఈర్ష్యతో విరోధులుగా మారిపోతారు. ఎంత విరోధులుగా మారిపోతారంటే చివరికి వారిని చంపేసేయాలి అన్నంతగా మారిపోయి కొందరు ఆ విషయాన్ని కమిట్ కూడా చేస్తారు. సో ఈర్ష్య అనేటువంటిది మన జీవితాల్లో ఉంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అని మనం గమనించాలి. అందుకే నిర్గమకాండం 20వ అధ్యాయము 7వ వచనంలో ఏముంది? 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, 20వ అధ్యాయము 7వ వచనం. నిర్గమకాండం ఎక్సోడస్ చాప్టర్ 20 వర్స్ 17లో ఏమనుంది? నీ పొరుగువానిది అనేది ఆశింపకూడదు. ఈర్ష్యకు ఒక కారణం ఏంటంటే, ఈర్ష్య మనిషిలో కలగడానికి చాలా కారణాలు ఉంటాయి. జనరల్గా ఈర్ష్య ఎందుకు వస్తుందంటే, మనం ఒకటి అనుకుంటాము, అంటే మనం ఒకటి ఆశిస్తాము, వేరే వారు కలిగి ఉన్న దాన్ని నేను కూడా కలిగి ఉండాలి అని ఆశిస్తాం. చూసారా, అక్కడ ఈర్ష్య వస్తుంది. వేరే వాళ్ళ దగ్గర ఒక వస్తువు ఉందో, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఒక సంపద ఏదో ఉంది, దాన్ని మనము గనక మన పొరుగువాన్ని మనం గనక వానిలో ఉన్నటువంటి దేన్నైనా ఆశించినప్పుడు మనకు ఈర్ష్య వస్తుంది. వారికి ఉంది. రెండవ విషయం ఏంటంటే, వారికి ఉంది నాకు లేదు అన్నటువంటి విషయం కూడా ఈర్ష్య కిందికి వచ్చి అది కోపంగా మారిపోయి తర్వాత దాని పరిణామాలు చాలా విపరీతమైనటువంటి పరిణామాలకు దారితీస్తాయి. సో బైబిల్లో ఉన్నటువంటి పొరుగువానిది ఆశించొద్దు అన్నటువంటి నియమం వెనకాలే ఉందంటే మనలో ఉన్నటువంటి దురాశ ఉండకూడదు, అసూయ ఉండకూడదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించగలం. సో అసూయ ఉంటే ఏమవుతుంది? మరి మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఏంటంటే, మనం ఎవరినైతే అసూయ పడతామో, ఉదాహరణకు నేను జీవన్ మీద అసూయ పడ్డాను అనుకోండి, దేవుడు జీవన్ని ఆశీర్వదిస్తాడు. ఒక విషయం చూద్దాం. అంటే అన్ని వేళ అని చెప్పట్లేదు, కానీ చాలా సందర్భాల్లో బైబిల్లో కొన్ని సంఘటనలు అట్లా ఉన్నాయి. నేను గనక జీవన్ పట్ల అసూయను కలిగి ఉంటే దేవుడు జీవన్ని ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకు చూడండి, ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఏం చేశాడు? గర్భాన్ని తెరిచాడు. ఇంకొక విషయం ఏంటంటే, రాహేలు గర్భాన్ని మూసివేశాడు. సో అసూయ పడితే ఏం జరుగుతుందంటే, దేవుడు చూడట్లేదు అనుకోవద్దు. మనం పడుతున్న అసూయ కానీ మనలో ఉన్నది ఏదైనా సరే, లేయా ద్వేషింపబడ్డది రాహేలు చేత ప్లస్ యాకోబు చేత కూడా ద్వేషించబడింది. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆమె యందు కనికరపడి ఆమె గర్భం తెరిచాడు. ఎట్ ద సేమ్ టైం రాహేలు గర్భాన్ని
మూసేశాడు. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత రాహేలు పశ్చాత్తాపడి దేవుణ్ణి అడిగినప్పుడు అప్పుడు ఆమె గర్భం తెరిచాడు. అప్పటిదాకా ఆమె గర్భాన్ని మూసివేశాడు. సో మనం కనుక అసూయ పడితే ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే మనం ఎవరి పట్ల అయితే అసూయ పడతామో వారిని దేవుడు దీవిస్తాడు అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఒక వచనం చూద్దాం, ఉదాహరణకు ఇంకొక వచనం చూద్దాం. అదే ఆదికాండంలో ఇస్సాకు పట్ల కొందరు ఫిలిస్తీయులు అసూయపడ్డారు. చూడండి ఒకసారి, అదే ఆదికాండము జెనసిస్ చాప్టర్ 26 26వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. జెనసిస్ చాప్టర్ 26 వర్స్ 14. ఆదికాండం 26వ అధ్యాయము 14వ వచనం. ఎవరికి? ఇస్సాకు అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. ఫిలిస్తీయులు అసూయపడ్డారు, కానీ దేవుడు ఏం చేశాడంటే ఇస్సాకును ఇంకా ఆశీర్వదిస్తూనే పోయాడు. ఆ తర్వాత మనం చూస్తే అదే 19వ వచనం చూడండి. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా ఏమైంది? జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫిలిస్తీయులు దాన్ని ఆక్రమించుకుంటారు. ఇస్సాకేం పోరాడు, నాది నేను కదా కష్టపడ్డాను, నా దాసులు కష్టపడి దొవ్వారు, ఇది నాది అనేమనలేదు. సింపుల్గా వాళ్ళు వస్తే వెళ్ళిపోయాడు. ఇంకొక చోటుకి వెళ్ళి ఇంకో దగ్గర బావి దొవ్వాడు. అక్కడికి వస్తారు వాళ్ళు, అక్కడికి వచ్చి అక్కడ ఆ బావిని లాగేస్తుంటారు. ఈ ఇస్సాకు ఏం చేస్తాడంటే అక్కడి నుండి కూడా వదిలి వెళ్ళిపోతాడు. ఇస్సాకు జీవితంలో యుద్ధాలను చూడం మనం. చాలా శాంతియుతంగా ఎవడైనా వచ్చి తనది లాక్కుంటే సింపుల్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో అసూయని జయించేటువంటి ఒకానొక మార్గం ఏంటంటే ఆ అసూయ కారణమైనటువంటి అసూయ కారణంగా వాళ్ళు చేసినటువంటి మన పట్ల ఇతరులు చేసినటువంటి కార్యానికి మనము ప్రతిస్పందించకుండా సమస్తాన్ని దేవుని చేతిలో పెట్టి దేవుడు చూస్తున్నాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ఆ పరిస్థితుల్లో నుండి మనము కలహపడకుండా వైదొలగడమే, పక్కకు జరిగిపోవడమే దేవుడు బైబిల్లో ఇస్సాకు జీవితం ద్వారా చూపించేటువంటి ఒక సొల్యూషన్. సో కలహపడొద్దు అని అంటే కలహపడే పరిస్థితులు చాలా వస్తాయి, జగడమాడే పరిస్థితులు చాలా వస్తాయి, కానీ మనం దాన్ని తప్పించుకోవచ్చు. మనకి ఇంకోటి గుర్తు తెలుసు కదా, మన అబ్రహాము అండ్ లోతు పనివారి మధ్యలో ఏమొచ్చింది? గొడవ వచ్చింది, జగడం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మరి? అబ్రహాము లోతు వీళ్ళు గొడవ పడాలా? అబ్రహాం ఏం చేశాడంటే సింపుల్ సొల్యూషన్. సరే, ఈ గొడవ అయ్యింది, స్టార్ట్ అయింది, ఇది ముందు ఎక్కువ కావచ్చు, కాబట్టి దేశం ల్యాండ్ విపరీతంగా ఉంది, విస్తారంగా ఉంది భూమి, కాబట్టి నువ్వు ఒక స్థలాన్ని ఎన్నుకో, నేను ఒక స్థలాన్ని ఎన్నుకుంటాను అని అబ్రహాము చెప్పడం ద్వారా అక్కడ ఉన్నటువంటి గొడవకు, కలహానికి సింపుల్ సొల్యూషన్ ఏం చేశాడంటే నువ్వు వేరుగా ఉండు, నేను వేరుగా ఉంటా, ఇద్దరం మంచిగా ఉందాం. అఫ్కోర్స్ తర్వాత పర్యవసానాలు ఏమయ్యాయి అనే విషయం తర్వాత సంగతి. కానీ అబ్రహాం ఇచ్చినటువంటి సొల్యూషన్ ఏంటంటే గొడవ పడకుండా ఉండడానికి, కలహ పడకుండా ఉండడానికి ఆయన ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే సింపుల్గా నువ్వు వేరుగా ఉండు, నేను వేరుగా ఉండు, మనిద్దరం బంధువులం, మన మధ్యలో వైరం వద్దు, మన మధ్యలో ఈ పరిస్థితి మన మధ్యలో జగడం రావడానికి కారణము కాకూడదు. కాబట్టి అసూయను జయించేటువంటి ఇంకొక మార్గం ఏంటంటే మనము ఆ పరిస్థితుల్ని మన ఇష్టం వచ్చినట్టు చేతుల్లో తీసుకొని దాన్ని ఏం చేయాలో అని ఆలోచించకుండా దేవుని చేతిలో పెట్టడమే చాలా అత్యుత్తమైనటువంటి పరిష్కారం. సరే, ఇప్పుడు మళ్ళా మనం యోసేపు దగ్గరికి వద్దాం. యోసేపు వాళ్ళ అన్నలతో చెప్తున్నాడు, మార్గములో మీరు కలహపడొద్దు అంటున్నాడు. ఈ కలహపడొద్దు అన్న దాని వెనకాల మొదటి కారణం ఏం చూసామంటే, గతంలో మీరు నన్ను అమ్మేశారు కాబట్టి ఇప్పుడు మీ మధ్యలో తగు వస్తుంది, అరే నీ కారణంగానే అమ్మేశాంరా మనము. వాడు అంటాడు, లేదు అసలు ఇంకా నేనైతే చంపుదామనుకున్నాను, ఇంకోటి అనొచ్చు. ఇట్లా రకరకాల ఆర్గ్యుమెంట్స్ వచ్చి చివరికి మీరు ఈ ప్రాంతానికి రాకపోయే అవకాశం ఉంది, కాబట్టి మీరు కలహపడొద్దు, కొట్లాడొద్దు అని యోసేపు చెప్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఇంకొక విషయం ఒక విషయం ఇక్కడ మనం చూడాలి. ఒకసారి మళ్ళా 45వ అధ్యాయంలో
6 నుంచి 8 వచనాలు చదువుదాం. 45వ అధ్యాయము, చాప్టర్ 45 వర్స్ 6 to 8 ఒకసారి చూద్దాం. యోసేపు ఏమంటున్నాడు అన్నలతో ఒకసారి మనం గమనిద్దాం. 2 సంవత్సరాల నుంచి కరువు దేశంలో ఉంది, ఇంకా 5 సంవత్సరాలు ఇట్లాగే ఉంటాయి, పరిస్థితి కరువే ఉంటుంది. ఒకసారి మళ్ళీ చదవండి. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. చూడండి, యోసేపు యొక్క అండర్స్టాండింగ్ ఒకసారి అర్థం చేసుకోవాలి. యోసేపు ఏమంటున్నాడంటే, నన్ను కాపాడుతందుకు, నన్ను హై పొజిషన్లో ఉంచుతందుకు దేవుడు ఇక్కడ పంపాడని చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడంటే, అన్నలారా మిమ్ముల్ని కాపాడడానికి ఇట్లాంటి పరిస్థితి వస్తుందని దేవునికి తెలుసు, మిమ్ముల్ని కాపాడడానికి నన్ను ఇక్కడ పంపాడు. అన్నలేమో తమ్ముడిని చంపేయాలనుకున్నారు. ఇప్పుడు తమ్ముడు ఇస్తున్నటువంటి సమాధానం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దేవుడే ఆశ్చర్యరీతిగా మిమ్ముల్ని కాపాడాలని నన్ను పంపాడు ఇక్కడికి. మీరు కాదు. ఆ తర్వాత వచనం చదవండి. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. మీరు అనుకుంటున్నారు నా మీద అసూయతో ద్వేషంతో నన్ను పంపారనుకుంటున్నారు. కానీ నేనేమనుకుంటున్నానంటే, దేవుని యొక్క సార్వభౌమత్వములో దేవుడే నన్ను ఇక్కడికి పంపాడు. చూడండి, తన ఫోకస్ అంతా అన్నల మీద నుంచి తీసేసి దేవుడే ఈ పని చేశాడు అన్నటువంటి యోసేపు యొక్క దృక్పథము వారిని క్షమించడానికి కారణమయ్యింది. వారి మీద కోపము కానీ ఏమి పెట్టుకోవడానికి కారణమయ్యింది. సో మన దృక్పథం కూడా మన జీవితాల్లో మన పట్ల ఎవరైనా అసూయతో ఏదైనా చేస్తే మనం ఏం కలిగి ఉండాలంటే, ఇది దేవుడే ఈ విధంగా చేయించాడు. సో దీనివల్ల యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ సిన్సియర్, ఎంతవరకైతే మనం సిన్సియర్గా ఉండి దేవునికి లోబడి ఉంటామో మనకు జరుగుతున్న ప్రతి పరిస్థితి వెనకాల దేవుని హస్తం ఉందని మనం మర్చిపోదు. లేదు, మన సొంతంగా ఇష్టానుసారంగా ఉంటే వచ్చే పరిస్థితులు వేరు, అవి దేవుని చిత్తానుసారంగా రావు. వచ్చిన తర్వాత దేవుడు మలుస్తాడు. బట్ మొదటి విషయం ఏంటంటే, మనము దేవునికి నమ్మకంగా యథార్థంగా ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి ప్రతి పరిస్థితి వెనకాల దేవుని హస్తం ఉంది అన్న విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఇప్పుడు అసలు ఈ అన్నలు దేవుడే రక్షించాడు. మిమ్మల్ని ఏమంటున్నాడు యోసేపు? దేవుడే మిమ్మల్ని రక్షించడానికి నన్ను ముందు పంపాడంటాడు. ఈ అన్నలు ఎలాంటి వారు అనేది 1-2 సంఘటనలు మనం చూద్దాం. ఈ అన్నలని కాపాడడానికి దేవునికి అవసరం. అసలు వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని కనుక మనం ఒకసారి చూద్దాం. అదే ఆదికాండం 35వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 37:2 చదువుదాం. ఫస్ట్ 37వ అధ్యాయము 2వ వచనం. 37:2 37వ అధ్యాయం 2వ వచనం. ఓకే. యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుతున్నాడు. ఉండను. చూడండి, అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. యోసేపు ఏం చేశామంటే, అన్నలు చేసేటువంటి చెడ్డ కార్యాలన్నీ తీసుకొచ్చి నాన్నకు చెప్తుండేటి. చిన్నవాడు కాబట్టి వాళ్ళ అన్నలు చేసే పనులన్నీ చూసొచ్చి చెప్తుండేవాడు. సో ఈ వచనం వల్ల ఏమర్థమవుతుందంటే, అన్నలందరూ కూడా చెడ్డవారే అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకరిని చూద్దాం. రూబేను విషయం ఒకసారి చూద్దాం. రూబేను 35వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. రూబేను ఎలాంటి వాడు, అసలు ఎంత భయంకరుడు అన్నటువంటి విషయాన్ని చూద్దాం. అంటే యాకోబు ఆ దేశంలో నివసించుతున్నప్పుడు రూబేను వెళ్ళి, చూడండి, తన తండ్రి ఉపపత్తి అయిన బిల్హాతో శయనించాడు. ఆ సంగతి ఇశ్రాయేలుకు వినబడదు. అంటే తన తండ్రి ఉపపత్తిని వెళ్ళి పెద్ద కుమారుడు వెళ్ళి కూడాడు. అది యాకోబుకు తెలిసింది.
చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. రూబేను ఎలాంటి వాడో మనము ఆ వచనంలో చూడొచ్చు. 49వ అధ్యాయము 3-4 వచనాల్లో ఒకసారి చూద్దాం. రూబేను గురించి యాకోబు ప్రవచిస్తూ ఏమంటున్నాడు? 49వ అధ్యాయము 3-4 వచనాలు. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును బలాతిశయమును నీవే. చూడండి, నీళ్ళ వలె చెంచలుడవై నీవు అతిశయము పొందవు, నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేస్తేవి. రూబేను అంతటి భయంకరం. ఇంకొకరిని చూద్దాం. 34వ అధ్యాయము 25వ వచనం. ఈ షిమ్యోను, లేవి వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళో ఒకసారి చూద్దాం. 34వ అధ్యాయము 25వ వచనం. దీని 3వ దినమున వారు బాధపరచుండగా, దీనికి ఒకసారి ముందు మనం వెళ్దాం. 34వ అధ్యాయం ఒకసారి మొదటి వచనం చదువుదాము. లేయా యాకోబునకు కన్న కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. సో దీనాతో ఆ దేశపు ఎవరైనా షెకెము అనేటువంటి ఆయన హమోరు యొక్క కుమారుడు షెకెము ఆమెను తీసుకొని వెళ్ళి చేర్చేశాడు. కానీ తర్వాత ఏం జరిగిందంటే ఆమె మీద అతడు మనస్సు గలవాడే ఆమెను చేసుకోవాలనుకొని తండ్రితో పాటు వచ్చి యాకోబుని అడుగుతాడు. యాకోబుని అడిగితే యాకోబు ఏమంటాడంటే, మేము సున్నతి లేనటువంటి వారితో వివాహం ఉందాము, కాబట్టి మీరు దానికి మేమే కాదు మా దేశంలో మా ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరము సున్నతి చేసుకుంటామని డిసైడ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు చదువుదాం 25వ వచనం. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలోనిద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోను, లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. సరే, ఆ వ్యక్తితో ఎవరైనా షెకెముతో తప్పు జరిగింది. కానీ తప్పు సరిదిద్దుకోవడానికి అతడు వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఆ ఊరి ప్రజల్ని, నాన్నని, అందరినీ ఒప్పించాడు. అందరూ ఓకే అన్నారు. ఇప్పుడైతే తిరిగి రాదు కదా, తప్పు జరిగింది. కానీ వీళ్ళ ఆవేశం ఎంత భయంకరం అంటే ఆ ఊర్లో ఉన్న ప్రతి మగవాడిని చంపేశారు. సో షిమ్యోను, లేవి చాలా భయంకరమైనటువంటి కోపం కలిగినటువంటి వ్యక్తులు. తన చెల్లిని అవమానపరిచారు వీరని చెప్పి ఒక్క రాత్రే ఊర్లో ఉన్నటువంటి మగవాళ్ళందరినీ చంపేశారు. అయితే దేవుని ప్రణాళికలో మనం ఏం చూస్తాం ముందు బైబిల్ మొత్తంలో అంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. 12 గోత్రాలను, యాకోబుకు కలిగినటువంటి 12 ద్వారా వచ్చిన సంతానాన్ని దేవుడు ఎన్నుకున్నాడు అన్న విషయం చూస్తాం. సో దేవుడు ఎంతటి ప్రేమామయుడు అంటే, ఒక పచ్చి వ్యభిచారిని, భయంకరమైనటువంటి నరహంతకులను సైతం ప్రేమించి వారిని మార్చాలని తన సంకల్పంలో వారిని ఎన్నుకున్నాడు. మన జీవితాన్ని కూడా ఒకసారి మనం ఆలోచిస్తే, మనము రకరకాల పాపాలు చేసి ఉండొచ్చు. అదేదో మనం మంచివారమని కాదు, కానీ యాకోబు యొక్క సంతానం మంచివారని చెప్పి దేవుడు ఎన్నుకోలేదు వారిని. మనల్ని కూడా మనం ఏదో మంచి చేశామని, లేకపోతే మనం పరిశుద్ధమని ఎన్నుకోలేదు. కానీ మనలో ఉన్నటువంటి అన్నిటినీ పక్కన పెట్టి మనల్ని కేవలం ఆయన ప్రేమించి తన కృపచేతనే మనల్ని ఎన్నుకున్నాడు. ఎట్లాగైతే యాకోబు యొక్క కుమారులు ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుంది, చాలా భయంకరమైనటువంటి వారు. అయినా సరే దేవుడు వారిని ఎన్నుకున్నాడు. వారిని ఒక స్థితిలోకి తీసుకోవాలి, మార్చాలి అన్నటువంటి దేవుని సంకల్పం ప్రకారంగా ఆయన తన ప్రేమ చేత వారిని ఎన్నుకున్నాడు. నిన్ను నన్ను కూడా తన ప్రేమ చేత, కేవలం తన ఉచితమైనటువంటి కృప చేత మనల్ని రక్షించాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా మనల్ని ఆయన
రక్షించాడు. తన కుమారుని లోకానికి పంపాడు. నీకు నాకు రావాల్సినటువంటి శిక్షను ఆయన పైన వేశాడు. ఏ యోగ్యత లేనటువంటి మన జీవితాల్ని ఒకసారి మనం ఆలోచిద్దాం. నిజానికి ఇశ్రాయేలు యొక్క సంతానమైనటువంటి 12 ఏ అర్హత లేదు దేవుడు ప్రేమించడానికి. మన విషయంలో కూడా నిజంగా మనం దేవుని చేత ప్రేమించబడడానికి, దేవుడు మనల్ని ఎన్నుకోవడానికి మనలో ఏ అర్హత లేదు, కానీ కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే మనల్ని ఎన్నుకోవడం జరిగింది. యేసేపు అన్నల్ని క్షమించాడు. యేసుక్రీస్తు కూడా తన పట్ల మనం ఆయనల్ని నిజానికి మరణానికి అప్పగించాం. యేసేపును ఏ విధంగా అయితే అన్నలు మరణానికి అప్పగించారో, చంపేయాలనుకున్నారో, ఒక రకంగా వీని పీడ వదిలించుకోవాలనుకున్నారో, యేసుక్రీస్తు కూడా నీ కోసం నా కోసం మరణించాడు. మనల్ని క్షమించడానికి మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చి మరణించాడు. ఏ అర్హత లేనటువంటి మనల్ని. ఒకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుంచి ఉపమానం చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుండి 35 వచనాల్లో ఉన్న ఉపమానంలో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 18 వర్స్ 21 to 35. దేని గురించి? నా సహోదరుడు నా ఎడల తప్పు చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించాలి? అందుకే యేసు ఏమంటున్నాడు? 7 మార్లు అన్నాడు. మరి తర్వాత అందుకు యేసు 7 మార్ల మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్ల మట్టుకు. సో ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లు అయినా క్షమించాలి. సో మనలో ఉన్నటువంటి మన మధ్యలో ఒకవేళ ఏదైనా కలహం వచ్చిందనుకోండి, ఇప్పుడు కుటుంబం అన్నప్పుడు కలహం వస్తుంది ఖచ్చితంగా. ఒకే కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య కలహాలు వస్తాయి, సంఘంలో ఉన్నటువంటి వారి మధ్యలో కూడా కలహాలు వస్తాయి. కానీ ఏం చేయాలి? మనము ఒకరిని ఒకరము క్షమించుకోవాలి. ఇది యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట. ఎన్నిసార్లు క్షమించాలి అంటే ఎన్నిసార్లు అయినా సరే క్షమించాలి. యేసు క్షమించాడు నిన్ను నన్ను. ఏ అర్హత లేకుండా మనమే ఆయనకు విరోధంగా పాపం చేశాం. యేసేపుకు విరోధంగా అన్నలు పాపం చేశారు, అయినా యేసేపు క్షమించాడు. సో ఇప్పుడు మీరు మార్గంలో కొట్లాడకండి, కలహపడకండి అని ఎందుకంటున్నాడంటే, నేను మిమ్మల్ని క్షమించాను, కానీ మీరు మళ్ళా పాత విషయాన్ని తీసుకొచ్చి నువ్వు అప్పుడు అట్లా చేసినావు కదా, నువ్వే అంటే ఇట్లా అయింది కదా, సో మీ మధ్యలో మీరు మళ్ళీ కొట్లాడుకోకండి. ఎందుకంటే నేను క్షమించాను. అసలు మీరు పాపం చేసింది నా పట్ల, అంతే కదా. నన్ను నమ్మేశారు, నేను శ్రమపడ్డాను, కానీ దీనికి అంతటికీ దేవుడే కారణమని నేనే చెప్తున్నాను. మళ్ళా మీరు వెళ్ళి పాత వాటిని తవ్వి నువ్వు అప్పుడు అట్లా ఉన్నావు, అట్లా చేశావు, ఇట్లా చేశావు, ఇవన్నీ అనుకొని మళ్ళీ మీరు కొట్లాడొద్దు. ఎందుకంటే మీరు పాపం చేసింది యేసుక్రీస్తు పట్ల, మనందరం పాపం చేసింది యేసుక్రీస్తు పట్ల. ఆయన మనల్ని క్షమించాడు, మన మధ్యలో మనము క్షమించుకోలేమా? అందుకే సహోదరుని ఎడల పాపం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలంటే 77 మార్లు. అంటే అర్థం ఏంటంటే ఎన్నిసార్లు అయినా సరే మనము క్షమించాలి అన్నది యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట. కొట్లాడితే ఏమవుతుందంటే గమ్యం చేరం. నీకు నాకు ఒక గమ్యం ఉంది. మన గమ్యం ఏంటి? మనం ఈ లోకంలో యాత్రికులుగా ఉన్నాం. మనము దేవునితో నిత్యము ఉండేటువంటి ఆ పరలోకము చేరాలి, అది మన గమ్యం. మనం కనుక ఈ లోకంలో కొట్లాడి మనస్పర్ధలుండి మనస్సులో అశాంతిని ఉంచుకొని దేవునితో సమాధానం లేక మన తోటి సహోదరులతో సమాధానము లేకపోతే ఒక డేంజర్ ఉంది. ఏంటంటే మనము దేవుడు మన పట్ల ఏర్పరిచినటువంటి ఆ నిత్య రాజ్యానికి చేరకపోయేటువంటి ప్రమాదం ఉంది. సో తిరిగి ఏ కరువు లేకుండా నిత్యము సుఖంగా శాంతిగా ఉండేటువంటి ఆ పరిస్థితి ఏదైతుందో ఆ పరిస్థితిని మీరు చేరుకోలేని పరిస్థితి వస్తుంది. యేసేపు అన్న మాటల్లో మీరు మార్గంలో కలహపడితే కనుక తిరిగి రాలేరు. ఈ కరువు సంవత్సరాలు కరువుతోనే ఉండాల్సి వస్తుంది తప్పితే నేను ఆల్రెడీ సమకూర్చినటువంటి ఈ ఐగుప్తు ధనము, ఈ ఆహారము మీకోసం నేను సిద్ధపరిచాను, దాన్ని మీరు అనుభవించలేరు. ఒక విశ్వాస జీవితంలో కూడా
యేసుక్రీస్తు మన పట్ల ఎంతో మహిమనుంచాడు, ఎన్నో అద్భుత కార్యాలు మన ద్వారా చేయాలనుకుంటున్నాడు, మన ద్వారా ఆయనకు రకరకాల ప్రణాళికలు ఉన్నాయి. కానీ మనం చిన్న చిన్న విషయాలకు అసూయలతో కక్షలతో మన మధ్యలోనే పోట్లాట్లుంటే దేవుని పని ఆగిపోతుంది. దేవుడు మన పట్ల ఏ సంకల్పం అయితే, ఏ ప్రణాళిక అయితే ఉంచాడో అది ఆగిపోతుంది, లేకపోతే అది కావడానికి చాలా కాలం పడుతుంది. సో ఈ విషయాలు మన జీవితాల్లో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అందుకే కీర్తనకారుడు ఏమంటాడంటే 133వ కీర్తన 1వ వచనం, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. మనందరం కూడా ఒకసారి ఈ వచనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మనందరం కూడా ఎవరం అసలు? పేతురు రాసిన మొదటి పత్రిక చదవండి, 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని ఎరుగుదురు కదా. అట్లాంటి మన మధ్యలో కొట్లాటలు దేవుని కార్యాన్ని భంగం చేస్తాయి, దేవుని కార్యాన్ని ముందుకు సాగకుండా చేస్తాయి. ఈ విషయాన్ని మనం మర్చిపోదు, ఈ విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. సో యేసుక్రీస్తు చెప్పినట్లుగా మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఈ మాటలన్నీ పక్కన పడిపోతాయి. మన మధ్యలోనే మనకు విశ్వాసుల మధ్యలో తగాదాలుంటే, విశ్వాసుల మధ్యలో కనుక కలహాలుంటే దేవుడు ఏర్పరిచిన ప్రణాళిక ఆగిపోతుంది, లేకపోతే దానికి అడ్డుగా మనమే నిలుస్తున్నాము అన్న విషయాన్ని మనము మర్చిపోవద్దు. అందుకే మనందరము ఏక మనస్సుతో ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తుంది. చూడండి ఒకసారి అపోస్తల కార్యం 1వ అధ్యాయము 14వ వచనం. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 14వ వచనం. సో సహోదరులంగా మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటంటే ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి. అప్పుడు మాత్రమే మనం దేవుని కార్యాలను చూడగలం. 1వ అధ్యాయం అపోస్తల కార్యం 14వ వచనం. కొందరు వీరందరూ ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థించారు. సో మనం కూడా మన మధ్యలో కలహాలు, సమస్యలు ఏమున్నా సరే పక్కన పెట్టి మన ఫోకస్ అంతా కూడా ఏక మనసుతో దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడి ఆయన పని చేయడానికి మనం నిశ్చయించుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం కూడా ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను. కక్షలుంటే ఏకభావం ఉండదు, మనస్పర్ధలుంటే ఏకభావం ఉండదు. లోపల ఏదో పెట్టుకొని బయటికి ఏదో మాట్లాడితే మనశ్శాంతి ఉండదు, ఏక మనస్సు ఉండదు. సో మనము వాటన్నిటినీ పక్కన పెట్టి ఏక మనస్సుతో మనము ముందుకు వెళ్ళాలి అని ప్రభు పేరట ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. ఇంకొక వచనం చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకరితో కూడా అనురాగం కలిగి ఉండాలి. ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకోవాలి. అంతేగాని వీడు వేస్ట్, వీడు పనికిరాడు అని ఎవరి విషయం మనం అనుకోకూడదు. సో ఒకరిని ఒకరు, ప్రతి ఒక్కరిలో ఏదో మంచి గుణాలు ఉంటాయి. సో వాటిని చూసి మనము అన్ని పొగడాలి, ఘనపరచాలి. అంతేగాని ఎప్పుడు మనం వారిలో ఉన్నటువంటి లేమిగా ఉన్నటువంటి లేకపోతే తక్కువగా ఉన్నటువంటి గుణాలను చూసి వాళ్ళని హేళన చేయడం అసలు చేయకూడదు. సో ఘనత విషయంలో ఎలా ఉండాలి, ప్రేమ విషయంలో ఎలా ఉండాలి అని ఆ వచనం మనం చూడొచ్చు. ఇంకా 1-2 మాటలు చూసి ముగిద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, అంటే కాన్స్టెంట్గా ఉండనియండి.
ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేయుచున్నారు. సో మనం ఏమనుకుంటామంటే మన సహోదరులకు ఆహారం పెడుతున్నాం అనుకుంటాం. కానీ బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ దేవదూతలు అక్కడ ఉన్నారు, వారు చూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వారికి మనం ఆహారం పెడుతున్నట్లుగానే అక్కడ రాస్తున్నాడు. సో ఈ విషయం మర్చిపోద్దు. మనము మన సహోదరుల పట్ల ఎలా కలిగి ఉండాలి అన్న విషయాన్ని ఒక వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. టోటల్గా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు ఆ శ్రద్ధ కలిగి ఉండాలి. లేకపోతే పోద్దది. సాతాను ఏం చేస్తాడంటే మనలో ఐక్యత లేకుండా, మనలో సమాధానము లేకుండా ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టాలని చూస్తుంటాడు, ఏదో ఒకటి తెస్తుంటాడు. కొంతమంది ఇద్దరి మధ్యలో నేను చిన్నప్పుడు అట్లా చేసేవాడిని. నేను చిన్నప్పుడు అంటే 6వ తరగతి వరకు నాకు అమ్మాయిలు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఎందుకో తెలియదు అది. ఆ 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు అమ్మాయిలే ఫ్రెండ్స్. ఆ తర్వాత నాకు అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఈ 6వ తరగతి వరకు 3 నుంచి 6 వరకు ఏం చేసేవాడిని అంటే నాకు 2 అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఈమె గురించి ఆమె ఒక మాట అనేది యాక్చువల్గా దానికి ఒక 2 కలిపి నేను ఆమెకు చెప్పేవాడిని. ఆమె ఒక మాట అంటది, అది విని దానికి ఇంకా 2 కలిపి ఈమెకు చెప్పేవాడిని. వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకోరు. నేను మాత్రం ఇద్దరితో మంచిగా ఉండేవాడిని. వాళ్ళిద్దరు మాట్లాడుకోవద్దు అనేది నా కాన్సెప్ట్. సో కొందరు ఏం చేస్తారంటే ఇద్దరి మధ్యలో తగులు పెట్టడానికి, గొడవలు పెట్టడానికి కొన్ని కల్పించి చెప్తారు. ఇది చాలా డేంజర్. సో వినేవాళ్ళం మనము మెచ్యూర్ అయినటువంటి మనం ఏం ఆలోచించాలంటే దాన్ని విని అట్లా పక్కన పెట్టేసేయాలి. దాన్ని పట్టించుకొని అదే నిజమని నమ్మితే మనస్పర్ధలు, కలహాలు లోపల పెరిగిపోతాయి. ఇది చాలా డేంజర్ విషయం. సో ఎప్పుడు కూడా మనము సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్తో ఇది నిజమని డిసైడ్ కావద్దు అసలే. ఇది చాలా ఇంపార్టెంట్. కలహాలు రావడానికి ఇది ఒక కారణం. ఏం మాట్లాడినా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి, అప్పుడే నిజాలు వస్తాయి బయటికి. అంతేగాని ఈయన ఒక మాట అన్నాడు కాబట్టి అది అట్లే మనసులు ఉంచుకొని నేను ఒకటి అనడము, వాళ్ళకి అర్థం కాక ఇదేంటి ఇట్లా అంటున్నాడు, ఈయనకేదో నా మీద నెగిటివ్ అభిప్రాయం ఉంది. ఇవన్నీ ఏం చేస్తాయంటే రాను కలహాలు అంతరంగములో మన ఎడబాటుకు దారితీస్తాయి. మనలో ఏక మనస్సు ఉండదు. దేవుడు చేయాలనుకున్న కార్యాలు ఆగిపోతాయి. సింపుల్గా చెప్పాలంటే మనం ఏ గమ్యమైతే చేరాలో తిరిగి ఏసేపు సమకూర్చినటువంటిది ధనాన్ని మనం అనుభవించాలి. యేసుక్రీస్తు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక నెరవేర్చబడాలి. అది జరగకుండా ఆపేవి కలహాలు, సహోదరుల మధ్య ఐక్యత లేకపోవడం. ఈ విషయాలు నాకు ఇవి యాక్చువల్గా నేను అవుట్రీచ్లో ఉన్నప్పుడు వచ్చినటువంటి తలంపుల్ని కొన్ని కలిపి ఇప్పుడు షేర్ చేయడం జరిగింది. దేవుడు మాట్లాడినటువంటి విషయాలే ఇవన్నీ. నేనేదో సొంతంగా మీన్స్ బైబిల్ చదువుతుంటే వచ్చిన ఆలోచనలను ప్లస్ ఒక పుస్తకం. యాక్చువల్గా మేము ఏమంటారు అది మన బుక్ రిపోర్ట్ రాయాలి, ఒక పుస్తకం. ఆ బుక్ రిపోర్ట్ చదువుతుంటే వచ్చినటువంటి ఒక ఆలోచన, లేకపోతే అందులో ఉన్నటువంటి ఒక విషయాన్ని నన్ను బాగా ఆలోచింపజేసి ఆ తర్వాత ఈ మెసేజ్ తయారైంది. సో టోటల్గా సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం. అది రాకుండా, అది కలగకుండా, ఐక్యత లేకుండా అసూయ ఒక కారణం కావచ్చు. ఈ అసూయను మనము పారవేయాలి. ఎట్లా ఒకసారి చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అసూయలో ఒక ప్రధానమైనటువంటి గుణం ఏముందంటే అధికారానికి లోబడకపోవడము, లేకపోతే ఇతరులకు మనము సేవ చేయాలి అన్న తత్వం మనలో లేకపోతే అసూయ వస్తుంది. అసూయ ఎప్పుడు వస్తుందంటే ప్రతి ఒక్కరూ దేవుడు సృష్టించబడినటువంటి సృష్టి. ఈ విశ్వాసిని దేవుడు ఎన్నుకున్నాడు, నన్ను ఎన్నుకున్నాడు. సో వీని నేను ప్రేమించాలి, వీనికి నేను సేవ చేయాలి, ఈమెకు నేను సేవ చేయాలన్న తత్వము మనలో లేకపోతే, స్వభావం లేకపోతే మనలో అసూయ వచ్చేస్తుంది.
కావ్యమున్న భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వీటన్నిటిని చంపేశారు. దురాశ కూడా ఒకటి. చూడండి, అంత పెద్ద లిస్టులో దురాశ కూడా ఉంది. దురాశ మామూలు విషయం కాదు. అసూయ, దురాశలు చాలా విపరీతమైనటువంటి పరిస్థితులకు దారితీస్తాయి. కాబట్టి ఈరోజు యేసేపు అన్నటువంటి ఆ మాట ద్వారా ఒకసారి మనందరం కళ్ళు మూసుకుందాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనలో ఇంకా అసూయ ఉందా ఎవరి పట్లైనా? గతంలో జరిగినటువంటి విషయాల్ని మరలా జ్ఞాపకం చేసుకొని, నువ్వు అప్పుడు అట్లా చేశావు, అట్లా ఉన్నావు కదా అని చెప్పి వాటినే తలంస్తూ దేవుడు మన పట్ల దేవుడు మనల్ని క్షమించాడు, ఆ క్షమాపణ మరిచిపోయి మనం ఇతరులను క్షమించలేకుండా ఉన్నామా? సో మనకు కలిగినటువంటి ప్రతి పరిస్థితి వెనకాల ఎవరినో నెట్టేయడము, ఎవరినో నిందించడం కాకుండా దేవుడే నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చాడు, కాబట్టి ఈ పరిస్థితిలో నేనేం నేర్చుకోవాలి అని దేవుణ్ణి అడుగుతున్నామా? లేకపోతే ఇతరులను నిందిస్తూ, ఇతరులను అవమానిస్తూ గడుపుతున్నామా? ఈ విషయాలు ఒకసారి మనం ఆలోచించుకుందాం. సో యేసేపును అన్నలు అమ్మడానికి కారణం అసూయే. ఆ అసూయను మన జీవితాల్లో చంపివేయాలని దేవుని వాక్యం చెప్తుంది. మన యాత్రా జీవితంలో మన పట్ల దేవుడుంచిన ప్రణాళిక, దేవుడుంచిన పని ఆగిపోవద్దు. అది నిరంతరంగా కొనసాగాలంటే మనస్పర్ధలు, కలహాలు తీసివేయాలి. బైబిల్ వాక్యం చెప్తుంది, నీ సహోదరుడి పట్ల ద్వేషం ఉంటే నువ్వు ఆ బల్లని అక్కడే విడిచిపెట్టి వెళ్ళి సమాధాన పడి తర్వాతే బల్లలో పాల్పొందమని దేవుని వాక్యం చెప్తుంది. సో మనందరము ఏక మనస్సు కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. దేవుడు మన పట్ల ఉంచినటువంటి ప్రణాళిక విషయంలో మనం ముందుకు నడవడానికి ఏక తాత్పర్యం కలిగి ఉందాం. మన జీవితంలో ఒకే గోల్, సంఘంగా, సహోదరులంగా ఒక గోల్తో, ఒక గమ్యంతో ముందుకు వెళ్దాం. లేనట్లయితే మనము గమ్యాన్ని చేరకపోయే ప్రమాదం ఉంది. మనల్ని మనం పరీక్షించుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుకుని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపడం రాత్రి ఒక రొట్టెనెత్తుకుని